వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ రక్తదాతల అనుసంధానకర్తలను ఘనంగా సన్మానించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజు 38,000 మందికి రక్తం అవసరమవుతుంది. ఆ రక్తాన్ని ఎటువంటి కృత్రిమ పరికరాలతో తయారు చేసేది కాదు. ఒక మనిషి నుండి మరొకరికి స్వయంగా రక్తాన్ని తీసి పేషెంట్కు ఎక్కించడం జరుగుతుంది. అలాంటి రక్తాన్ని అవసరమైనప్పుడు రక్తదాతలను పంపించే రక్తదాతల అనుసంధానకర్తలను అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పుల్లా శ్రీనివాస్, IMA మెట్పల్లి పట్టణ అధ్యక్షులు డాక్టర్ గంగాసాగర్, IMA ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవి గారిని సన్మానించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు ఇలాంటి పెద్దవాళ్ళకు దాని నుంచి కమలచక్రపేట, లింగసాగర్, వెల్లుల్లా వాళ్ళ ఊళ్ళో కూడా గ్రూపులు ఉండొచ్చు. కానీ పిలిపి అన్ని గ్రూపులు క్రియేట్ చేసి ఎక్కడ సరే మా పెండు గారికి సంబంధించిన వ్యక్తులు కానీ జైలు మంచిది ఎక్కడ సరే కరీంనగర్ మంచిది ఉదాహరణ కొలాబరేట్ అయ్యి ప్రతి ఒక బ్లడ్ మనకు మెసేజ్ రాగానే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ అరేంజ్ చేసి వాళ్ళ ఖర్చులకు లేకుండా కూడా మేము ఇచ్చి వాళ్ళ పంపించి అక్కడికి బ్లడ్ అరేంజ్ చేస్తున్నాం. హెల్పింగ్ నేచర్ విషయంలో కూడా ఎక్కడ వాళ్ళ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి మా వంతుగా మేము సాయం చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే హెల్ప్ అనే విషయానికి వస్తే మన వంతు కొంచెం సహాయం చేసి వాళ్ళకి అడాన్ని ఇవ్వడానికి నా కాన్సెప్ట్. ఇది ఫిక్స్. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసినాం. కాకపోతే దగ్గర 30 సంవత్సరాలు నేను కూడా చాలా బ్లడ్ ఇచ్చిన మాది ఏది 50 దాటుతున్నది ఇక వేయలేకపోతా. కానీ ముందు కూడా అందరినీ ఇంకా ఎక్కువ మంది తయారు చేయాలన్న సంకల్పంతో ప్రోగ్రాంకు ఇప్పటికి కూడా రాసుకుంటా. ప్రభుత్వం కూడా రక్తదానం చేయొచ్చు. 18 సంవత్సరాల నుండి మనందరికి తెలిసిందే. మనం ఇచ్చుడు కాదు, ఒక పేషెంట్ దొరకొచ్చింది అనుకోండి, అంటే మీ అందరు కూడా ఒక పేషెంట్ తరఫున వాళ్ళ చుట్టాలు ఉంటారు, బాంబడుతుంటాడు, అన్ను ఉంటాడు, తమ్ము ఉంటాడు, ముందు వాళ్ళ అందరిని అడుగుదాం. మనం ఇచ్చుడు ఎంతసేపు మనం ఎంతమంది మన ఇష్టం రక్తం మనం ఇస్తే మన వాడితే పరిమితం అయిపోతుంది. మనం ఇంకొకరు వేరే మనం ఇప్పిద్దాం, వాళ్ళందరికీ చెప్తాం, అదే నీకు అన్నకు నువ్వు రక్తం ఇవ్వవా, తమ్మునికి ఇవ్వవా, పామర్కి ఇవ్వవా, వాళ్ళకి ఏమైనా మనం వాళ్ళని మోటివేట్ చేద్దాం. మనం ఎంతమంది ఒక 100 మంది ఉన్నాం కాబట్టి 100 మంది ఎంతమంది ఇస్తాం రక్తం. ఇప్పటికి కూడా చాలా కోట్ల ఉన్నది, ఇది ఉన్నది. 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అందరూ బ్లడ్ డొనేషన్కి కానీ లేదా వాళ్ళ పెళ్ళిలో మన ఒక ఊళ్ళో పెళ్ళిళ్ళు కూడా ఉంటే ఏమైనా ఉంటే దానికి కూడా మేము సాయం చేస్తాం. కానీ ఓపెన్ లేదు, పెళ్ళిళ్ళకి కూడా ఓపెన్ లేదు. కానీ అందరికీ పెళ్ళిళ్ళ కూరకి బ్లడ్ డొనేషన్ కానీ ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా కానీ ఏమైనా కానీ ఏ రాత్రికైనా నాకు ఫోన్ వస్తుంది. నా టీం ఉన్నది, మా టీంకి నేను ఫోన్ చేసుకుంటే మా టీం ఒకటి బాగా రెస్పాన్సిబుల్ టీం ఉన్నది. వీళ్ళు అందరూ కలిసి ఒకళ్ళకి ఒకళ్ళు కాంటాక్ట్ చేసి అందరూ నైట్కి కలిసి ఏమైనా ఉంటే మేము చూసుకుంటాం. అంబులెన్స్ ఎక్కడ పోతుంది, వాళ్ళు అడ్మిట్ అయినరా లేదా, వాళ్ళందరూ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు కూడా పైసలు ఉన్నాయా లేవా అది కూడా మేము అరేంజ్ చేసి వాళ్ళకి, ఎందుకంటే పైసలు ఉన్నోళ్ళు కాదు లేని వాళ్ళకి రాదు కొంచెం తెలివి వస్తుంది. ఎందుకంటే మరి బ్లడ్ గురించి కూడా బ్లడ్ సెల్ కానీ బ్లడ్ ఏమైనా కానీ చూడండి జరా చూడు సార్, ఇటు చూడండి. ఓకే అఖిల్ భాయ్ చూడండి. సార్ ఎడు చూడండి. అఖిల్ టీం
ఉదయ్ చూడు. సెంచరీ కొడతాడు కదా దగ్గరకు వచ్చి. ఓకే తిననా ఇటు చూడండి. హరీష్ హరీష్ ఇక్కడ ఉన్నది ఒక 30 మందే కావచ్చు. ఈ 30 మంది వెనకాల 3000 మంది ఉన్నారని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను. మీరంతా చరిత్రకారులు, మీరు చరిత్రని రాస్తున్నారు, రాస్తారు కూడా. ఒక 15 నేను ఒక 20 ఏళ్ళ కింద నేను ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు రక్తం లేక కరీంనగర్ పంపించిన రోజు ఉంది. ఎవరన్నా బ్లడ్ డొనేట్ చేయమని అడిగితే కూడా అయ్యో సారు మా ఆయన వ్యవసాయం చేస్తారు, లేకపోతే మా వాళ్ళు ఫారిన్ పోతారు, ఎక్కడో ఉద్యోగం చేస్తారు, రేపు కష్టం అవుతుంది కావచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్కి ముందుకు వచ్చే వాళ్ళు కాదండి. ఈరోజు కూడా కొంత అపోహ ఉందండి జనాల్లో. ఆ అపోహను తీర్చడానికి మీలాంటి సైనికులే కావాలి. మీరు చేయగలిగితే ఈ సమాజం ఖచ్చితంగా మారుతుంది. మీరు దానికి సంబంధించినటువంటి ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సెమినార్లు అటెండ్ చేయాలనుకన్నా బెట్పల్లి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ల అందరం ముందుకు వచ్చి ఆ సెమినార్లు అటెండ్ కావడానికి, మీరు చేసేటువంటి పనికి మేము మా వంతు ఉడతా సహాయం చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. మీరు ఎక్కడ ఏ ఊర్లోనైనా ఏదైనా మీటింగ్ పెడితే ఒకరిద్దరు డాక్టర్లను ఖచ్చితంగా ఇక్కడ నుంచి పంపించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ముందుకుంటాం. మీరు కంపల్సరీ మా యొక్క సహాయం కోరాలని, అది మా బాధ్యత కింద మీకు అధికారం ఉంది, మీ అధికారాన్ని యూజ్ చేసుకోండి చెప్పేసి మరొకసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మెట్పల్లి శాఖ తరఫున నేను వినయంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచంలో అన్ని దానాలు ఉన్నాయి. కొంతమంది వస్తుదానం చేయొచ్చు, కొంతమంది ధన సహాయం చేయొచ్చు, కొంతమంది నేత్రదానం చేయొచ్చు, కొంతమంది అవయవ దానం చేయొచ్చు, కొంతమంది అన్నదానం చేయొచ్చు, అన్ని రకాల దానాలు చేయొచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి రక్తదానం అయితే ఈ దానాలన్నిటికంటే కూడా మిన్న అని చెప్పేసి నేను పర్సనల్గా నమ్ముతున్నాను. దాంట్లన్నిటికీ కూడా మీరు మీ బాధ్యతగా ఈరోజు మీరు ఈ సొసైటీకి చేస్తున్నటువంటి సహాయానికి మీ అందరికీ ఎన్ని విధాలుగా మిమ్మల్ని మెచ్చుకున్నా అది తక్కువేనండి. ఈరోజు మన ఇండియా లోపలనే 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు 12 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉంది. కానీ ఈరోజు 2024 లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 9 మిలియన్లను మాత్రమే మనం సప్లై చేయగలిగినాం ఇండియా మొత్తం. ఈ దేశంలో ఉన్నటువంటి 60% యువత తలుచుకుంటే 12 మిలియన్లు ఇంకా 36 మిలియన్ యూనిట్లను కూడా మనం సప్లై చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి దేశం మనం. అంత యువత ఉన్న దేశం మనం. అటువంటి యువతని మనం ఈరోజు యూజ్ చేసుకోలేకపోతున్నాం. దానికి కర్త కర్మ క్రియ అంతా మీరే కావాలని, మీ వెనుకున్నటువంటి సైన్యాన్ని మీరు ప్రతిరోజు మీరు ఎంతో కొంత మీరు కనుక వాళ్ళని కనుక చైతన్యం చేయగలిగితే ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక డోనర్ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళని దాదాపు 70-80% మందిని ప్రతి మీటింగ్లో నేను చూస్తున్నాను. కానీ ఈ సంఖ్యను ఇంకా మీరు పెంచగలిగేటువంటి స్థాయికి తీసుకురాగలరు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు వాళ్ళు ఇది ఒక డోనార్ విషయమే కాదండి, వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎవరికి కొంతమందికి మీరు ఏమన్నారండి ఇంకా ఏదో చేస్తున్నామన్నా సూసైడ్ ప్రివెన్షన్ యాక్ట్ అది కూడా చేస్తున్నారంటే అది ఎంత పెద్ద విషయం అండి. ఎంత ముందుకు రావాలి, వాళ్ళ సమయాన్ని ఎంత కేటాయిస్తున్నారు సొసైటీ కోసం. వాళ్ళు ఒక్కరిని కూడా జీవితంలో కాపాడగలిగిందంటే అంతకంటే పెద్ద పుణ్యం ఇంకోటి ఏం లేదని చెప్పి మీరు చేస్తున్నారండి. ఇంకా దీన్ని ఎంత పెంచితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల 4 నెలలకోసారి 6 నెలలకోసారి సంవత్సరం కోసం ఎవరికి వీలైనంత వాళ్ళు చేయగలిగితే వాళ్ళ లోపల రక్తం అనేది మళ్ళీ పుడుతుందండి. అయ్యో ఇస్తే మనకి ఏదో అవుతుంది ఏమో అవుతుంది అని చెప్పేసి కాదండి. కొన్ని రకాల గుండె జబ్బులను కూడా మనం ఆపుకోవచ్చు. పాలిసైథీమియా ఉంటుంది అంటే చాలా మంది లోపల రక్తం ఎక్కువ ఉంటుందండి, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కనుక కంటిన్యూస్గా డొనేట్ చేసుకుని పోగలిగితే
వాళ్ళ లోపల రక్తం గడ్డగట్టే శాతం తగ్గుతుంది, స్ట్రోక్స్ తగ్గుతాయి. ఇట్లాంటివన్నీ మనం కొన్నిటిని మనము ఆటోమేటిక్గా మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలని ఇవన్నిటిని మనం ప్రజల్లోకి చాలా బలంగా తీసుకుపోగలమండి. దీనికి మనం రాజకీయాలు అవసరం లేదు, ఎటువంటి గ్రూప్స్ అవసరం లేదండి. మనం ఒక్కొక్క వ్యక్తిగా స్పందించగలిగితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ మోటివేట్ చేయగలుగుతాం, ఇంట్లో ఉన్న అమ్మని మోటివేట్ చేయాలి. మీ అందరూ కూడా అమ్మలు, భార్యలు, అక్క చెల్లెలు అందరూ కూడా ఈరోజు మీ ఇంట్లో ఉన్న